సో 14న తెలంగాణ బంద్. కోటా దోకపై బీసీ సంఘాల పిలుపు. 14న తెలంగాణ బంద్ కాదు ఇయ్యాల్సింది. కాంగ్రెసు ఎన్నికల్లో పాల్గొనకుండా బంద్‌కు పిలిపియండి. కాంగ్రెస్‌కు ఓటెయ్యొద్దు అని బంద్‌కు పిలిపియండి. ఎందుకు అంటే ఇచ్చిన హామీని అమలు చేయకుండా డ్రామాలు చేసి, జనాలను మోసం చేసి, జనాలను మేము మోసం చేస్తాము అనే నమ్మకంతోటి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, జనాలను మోసం చేస్తామని యథేచ్ఛగా ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు? 42% రిజర్వేషన్లు. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలు అమలు జరగవు అనేది అందరికీ తెలుసు. ఈ 6 గ్యారంటీలు అమలు జరిగితే కేసీఆరే మేము కూడా చేస్తామని చెప్పేటోడు. కానీ కేసీఆర్ ఎందుకు చెప్పలేదు? అవి చేస్తే రాష్ట్రం అనేది ఉండనే ఉండదు. అది చేయడానికి రాష్ట్రం దగ్గర అన్ని నిధులు లేవు. 2500 రూపాయలు ఆడబిడ్డకు అన్నారు. ఇచ్చిర్రా? ఇప్పటి వరకు 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద అన్నారు. స్కూటీలు అన్నారు. ఇచ్చిర్రా ఇప్పటి వరకు? స్కూటీ అన్నారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు అన్నారు. ఇచ్చిర్రా ఇప్పటి వరకు? రైతు భరోసా అన్నారు. రైతు భరోసా వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాము అందరికీ అన్నారు. ఇచ్చిర్రా? రైతును రుణమాఫీ అన్నారు. 35,000 కోట్లు అన్నారు. 21,000 కోట్లు క్లోజ్ చేసి 14,000 కోట్లు తుట్టిపెట్టిర్రు. రైతు బంధును రైతు భరోసా అన్నారు. 2 దఫాలు ఎగ్గొట్టారు. 2 దఫాలకు ఒక్కొక్క దఫా కింద 6,000 కోట్ల చొప్పున 12,000 కోట్లు ఎగ్గొట్టారు. ఇచ్చిర్రా? ఇవన్నీ ఏంది అనంటే మేము మోసపూరిత మాటలు చెప్తాము. మోసం చేయడం మా లక్షణం ఉంది. నమ్మితే మీ కర్మ, నమ్మకపోతే మా అదృష్టం. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం. నమ్మితేనేమో మీ కర్మ, నమ్మకపోతే మా అదృష్టం. సేమ్ బీసీల రిజర్వేషన్లో కూడా మళ్ళీ అదే జరుగుతుంది. ఇది జరగదు, ఇది జరిగే ప్రక్రియ అని ఇప్పుడు చిరంజీవులు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, బీసీ చిరంజీవులు ఐఏఎస్ ఆఫీసర్, అయ్యే బాబు మీరు చేసేది జరగదు అని ఆయన మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాడు. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఇదే గవర్నమెంట్లో పనిచేశాడు, బీసీల కోసం కట్టుబడి ఉన్నాడు. మీరు చేసిన డెడికేటెడ్ కమిషన్ అనేది అది డెడికేటెడ్ కమిషన్ కాదు, అది సింగిల్ మ్యాన్ కమిషను. ఈ కమిషన్ చెల్లదు అని చెప్పాడు. ఆ కమిషన్కు కుర్చీ లేదు, బెంచీ లేదు, దానికో అసిస్టెంట్ లేడు, అటెండర్ లేడు, ప్యూను లేడు, డ్రైవర్ లేడు. వాడిని కమిషన్ వేశారు, కథం ఇక నువ్వు చేయరా బాబు అన్నారు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఒక కమిషన్ వేస్తే ఇవాళ రేపట్ల అట్లీస్ట్ వానికి ఆఫీస్ ఉంటుంది, వాని దగ్గరికి జనాలు వెళ్ళి ఫిర్యాదులు ఇవ్వాలి, వాటిని ఆయన పరిశీలించాలి, ఆయన రాష్ట్రం అంతటా తిరగాలి, జనాల యొక్క అభిప్రాయాలు స్వీకరించాలి, సమాచారం సేకరించాలి, దాన్ని క్రోడీకరించాలి, ఆ తర్వాత దాన్ని గవర్నమెంట్కు సమర్పించాలి. ఇంత వ్యవస్థ ఉంటే ఏమీ లేదు, మొత్తం డైరెక్ట్గా ఒకటేసారి పైకి వచ్చేసి నేను సమర్పించిన అయిపోయింది. ఆయన ఎవడో కూడా తెలియదు ఈ బీసీలకు. సో అలాంటి పరిస్థితిని ఇప్పుడు తెలంగాణ బంద్ కాదు చేయాల్సింది. బీసీ సంఘాలు కాంగ్రెస్ మోసాలను బంద్ చేయమని పిలిపియండి. కాంగ్రెస్ మోసాలు బంద్ కాకపోతే తెలంగాణ ప్రజలు ఇంకా నష్టపోతారు. మేము ఏదైనా మాట్లాడతాం చెల్లుతుంది, మోసపోవడం మీ ధర్మం, మోసం చేయడం మా లక్ష్యం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి. ఒక పార్టీ పక్షాన మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్వరు అమలు కాని హామీలు ఇస్తారో వాళ్ళందరినీ బంద్ చేయమని, వాళ్ళ నోళ్లకు బంద్ అయ్యేటట్టు, వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేయాల్సిన లక్ష్యము, అధికారము, బాధ్యత జనాలకే ఉన్నది, ఓటర్లకు ఉన్నది. ఇప్పుడు ఈ తెలంగాణ బంద్ వల్ల కొత్తగా వచ్చేది ఏం లేదు. బీసీ సంఘాలు కూడా వాళ్ళ ఉనికి కోసం పోరాటం చేస్తుంది అనుకుంటారు తప్ప బీసీల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్టు లేదు. ఇది ఏ నాయకుడు ఆ నాయకుడు ఎవరికి వంతపాడడం, వాడు వ్యతిరేకంగా మాట్లాడడం. బీసీ సంఘాలు ఈరోజు రాష్ట్ర బంద్ చేస్తే ఏమొస్తుంది? 42% రిజర్వేషన్ వస్తుందా? రాదు కదా. మరి ఎందుకు చేస్తున్నట్టు? మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి, అంతకు మించి ఏం లేదు. చేయాల్సింది ఏంది? ఇట్లాంటి తప్పుడు హామీలు ఇస్తే మనల్ని సమాధి చేస్తారు అన్న ఆలోచన ప్రభుత్వాలకు, పార్టీలకు వస్తే ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు హామీలు ఇవ్వరు. అట్లాంటి తప్పుడు హామీలు ఇస్తే వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేయాలి. ఎవరైతే తప్పుడు హామీ ఇచ్చాడో వానికి ఓటేయొద్దని బహిష్కరించండి. మోసం చేస్తాము, అమలు చేయలేని హామీ ఇస్తాము అన్న వాళ్ళని ఎన్నికల నుంచి బహిష్కరించండి. ఎన్నికల్లో పాల్గొన వాళ్ళకు ఓటేయొద్దని మీరు పిలిపియండి బీసీ సంఘాలు. అసలు బీసీలు ఈ ఎన్నికల నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పండి. ఎందుకు రావు? బీజేపీ దిగిరాదా? ఒక్క సర్పంచ్ ఎన్నికల్లో మాకు రోడ్ వేయకపోతే మేము ఈ ఎన్నికల్లో పాల్గొనమని అంటే కలెక్టర్లు పోతున్నారు, పంచాయతీరాజ్ సెక్రటరీలు పోతున్నారు, మంత్రులు పోతున్నారు, వాళ్ళని బుజ్జగిస్తున్నారు, జీవో ఆర్డర్ ఇస్తున్నారు, వస్తున్నారు. మరి బీసీలు
ఇప్పుడు 56%, 57%, 60% పైగా ఉన్న బీసీలు ఈరోజు మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నాము అని చెప్పండి. ఎన్నికలు ఎట్లా జరుగుతాయో చూద్దాం. ఈ మాట ఎందుకు మాట్లాడట్లేవు? మాట్లాడవు. ఎందుకంటే రాజకీయ పార్టీలు మాట్లాడడానికి వాటికి ఈ రాజ్యాంగపరమైన నిబంధనలు అడ్డొస్తాయి. కానీ బీసీ సంఘాలకు ఏం పుట్టింది? ఈ బీసీ సంఘాల నాయకుల మెదడులు ఎక్కడున్నాయి? వాళ్ళు ఎందుకు ఇట్లాంటివి ఇవ్వట్లేదు? అంటే దీని వెనక ఏం జరుగుతుందనేది మనం అందరం ఆలోచించాల్సిందే. సో బీసీ సంఘాలు ఇప్పటికైనా మేల్కొని బీసీలకు మేలు చేసే కార్యక్రమం చేస్తే మీరు చిరస్థాయిగా ఉండిపోతారు తప్ప ఏదో మేము ఉన్నాము లేదా ఇంకోరికి వంత వాడుతాము, మతలబులు చేసుకుంటాము, మాటలు మాట్లాడతాము, దీనివల్ల చరిత్రహీనులు కావడం తప్ప రూపాయి ఉపయోగం లేదు. ఈరోజు బీసీలకు కావాల్సింది 42% రిజర్వేషన్. నిజంగా మీరు అనుకుంటే అసలు 42% రిజర్వేషన్ ప్రాతిపదిక ఏంది? ఎందుకు 42% ఉండాలి? బీసీలు ఎంతమంది ఉన్నారు? 60% మంది ఉన్నారు కదా బీసీలు. మేమెంతో మాకంతా అని అన్నారు కదా. బొంతు రామ్మోహన్ మేమెంతో మాకంతా అని పెద్ద పోస్టర్లు వేశారు కదా. మరి ఇప్పుడు ఈ బొంతు రామ్మోహన్ ఇది అమలు కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడా? చేయడు. నేను బీజేపీలోకి పోతా అంటున్నాడు. బీజేపీ నుంచి వార్తలు బయటికి రాగానే మళ్ళీ నేను పోవట్లేదు అంటున్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిగా మేయర్గా ఉండి అన్నీ అనుభవించి భార్యకు కార్పొరేటర్ పెట్టుకుని పార్టీ ఇట్లా అధికారం కోల్పోగానే ఆయన పార్టీ మారిండు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఈడ టికెట్ రాలేదు కాబట్టి ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏంది? జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బొంతు రామ్మోహన్కి ఏం సంబంధం ఉంది? ఆయన నివాసం ఇక్కడ కాదు, ఆయన పని చేసింది ఇక్కడ కాదు, ఆయన గెలిచిన కార్పొరేటర్ ఇక్కడ కాదు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గము బొంతు రామ్మోహన్ మేమెంతో మాకంతా 60% కావాలి. ఈ 60% రిజర్వేషన్లు మాకు కల్పించకపోతే మేము ఏ పార్టీకి ఓటు వేయము అని ప్రతి చోట బీసీలే బహిష్కరించండి. ఎన్నికల్లో నిలబడకండి. ఎన్నికల్లో నిలబడితే మళ్ళీ మనల్ని మనమే ఓడించుకోవడము, మళ్ళీ ఇంకెవడో వచ్చి మన దగ్గర పుల్లలు పెట్టడం, మన మీద మనమే రెచ్చగొట్టడము, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతుంది? నవీన్ యాదవ్ వర్సెస్ అంజన్ కుమార్ యాదవ్ నడుస్తున్నది. వాళ్ళిద్దరు ఎవరు? బీసీలే కదా. బీసీలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట పెట్టను బ్రహ్మాండంగా నడుస్తుంది. బుజ్జగించేటోళ్ళు ఎవరు? ఒక ఆయన వివేకు, ఇంకొక ఆయన పొన్నం ప్రభాకర్. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నారు? లేరు. సో ఇట్లా బీసీల మధ్యన గొడవలు పెట్టి బీసీల మధ్యన పుల్లలు రాజేసి ఆ వేడిలో చలిగాసుకునే రకంగా తయారయ్యారు కొంతమంది రాజకీయ నాయకులు. ఇక పేర్లు మీకే తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు అట్లాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఈరోజు బీసీలు చేయాల్సింది ఏంటంటే మేమెంతో మాకంతా 60% మీరు వ్యతిరేకించండి. 60% అమలు జరిగితేనే ఎన్నికల్లో పాల్గొంటాం, లేకపోతే మేము ఎన్నికల్లో ఓట్లు వేయము. 60% ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ప్రపంచంలో మేము ఓట్లు వేయమంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపే హక్కు లేనే లేదు. ఏ రాజ్యాంగం మిమ్మల్ని ఆపలేదు. మీ డిమాండ్ ఏంది అని అడుగుతారు. దెబ్బకు ఆడ భారతదేశంలో ఉన్న పార్లమెంటు అత్యవసర సమావేశమై ఈ 60% రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు తీసుకొచ్చి బంగారు పొలంలో వీటి తీసుకొచ్చి బీసీలకు ఇస్తుంది. కానీ బీసీలకు ఈ దమ్ము, బీసీ నాయకులకు ఈ సమర్థత, ఐక్యం చేసే ఆలోచన ఇవన్నీ ఉంటే ఇవి జరుగుతాయి. అందుకనే చెప్పాను కదా నిన్న, చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది ఇప్పుడు ఇది. అది బీసీ నాయకులకు అవపడతలేదు, బీసీ పార్టీలకు అవపడతలేదు. ఇంకా బీసీలు ఎట్లా ఉన్నారు అంటే సరే ఏంది సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు వాళ్ళు అట్లనే తయారైపోయారు. ఈ రకంగా ఉన్నది. ఈ విధానం మారాలి అనంటే తెలంగాణ ఉద్యమ స్పిరిట్ తీసుకోవాలి బీసీలు. తెలంగాణ ఉద్యమం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని మోసం చేయడానికి, తెలంగాణ రాష్ట్రం రాకుండా అనేక మంది అడ్డుపడ్డారు. ఈ అడ్డంకులన్నిటిని తొలగించుకొని ఉద్యమాన్ని నిర్మించి కేంద్రం మెడలు వంచి పార్లమెంటు తలుపులు మూసేసి లైట్లు బంద్ చేసి ఈరోజు తెలంగాణను తెచ్చుకున్నాం. అది తెలంగాణ యొక్క పోరాట స్ఫూర్తి. మరి బీసీలకు ఏం పుట్టింది? బీసీలకు ఎందుకు జరగట్లేదు ఈ పోరాటం? సో ఇది మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఉన్నది. ఇది ఆలోచించినంత వరకు బీసీలుగానే ఉంటారు. బడుగు బలమైన వెనుకబడ్డ వర్గాలు కాదు, వెనుకబడేసిన వర్గాలు
మీ అంతలు మీరు వెనుకబడుతున్న వర్గాలు, వెనుకబడేసినది కూడా కాదు తప్పు, వెనుకబడిన వాళ్ళు కూడా కాదు, వీళ్ళంతలో వీళ్ళు వెనుకబడుతున్న వర్గాలు. బీసీలు అంటే వెనుకబడుతున్న వర్గాలు, తమంతట తాము వెనుకబడుతున్న వర్గాలు, తమకు తాము హక్కులను సాధించుకోలేక వెనుకబడుతున్న వర్గాలు, ఒక ఉద్యమ స్ఫూర్తి లేక వెనుకబడుతున్న వర్గాలు, ఒక పట్టుదల లేక వెనుకబడుతున్న వర్గాలు, ఒక లక్ష్యాన్ని సాధించలేని అసమర్థ వెనుకబడుతున్న వర్గాలుగా మిగిలిపోతారు. అంతకు మించి ఏం మిగలరు. అధికారము, హక్కులు ఒకడిస్తే దొరికేవి కావు, అవి భిక్షము కాదు. ఎవ్వడి కాడు కొట్లాడి సాధించుకోవాలి. స్వాతంత్రము కొట్లాడి సాధించుకోవాలి. రాజ్యము వీరభోజ్యము అన్నారు. హక్కులు కూడా అంతే. మనం పోరాడితేనే వస్తాయి, పోరాడకపోతే హక్కులు రావు, ఓన్లీ భిక్షం వస్తుంది. ఇప్పుడు 20% అనేది భిక్షం. ఇప్పుడు భిక్షం ఎత్తుకుంటారా, హక్కులను సాధించుకుంటారా? ఇప్పుడు బీసీ నాయకులు తేల్చుకోవాలి, బీసీ ప్రజలు తెలుసుకోవాలి, బీసీ ఓటర్లు తెలుసుకోవాలి. ఇది. సో చెల్లని జీవోతో కాంగ్రెస్ దగ్గర ఇవన్నీ ఉత్త ముచ్చట్లు. ఆని మీద వీడనుడు, వీని మీద వాడనుడు. ఈ ఈ పార్టీలలో ఉన్న నాయకులందరూ మేము ఈ పార్టీలకు రిజైన్ చేస్తున్నాం, మాకు అమలు చేయట్లేదు అని చెప్పే దమ్ము ఉన్నదా ఒక్క నాయకుడికి, బీసీ నాయకుడికి? లేదు. ఇప్పుడు ఈ వీళ్ళు దగా చేసిరు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మేము బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు అంతే మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అని ఎందుకు ప్రకటన చేస్తలేరు? బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రకటన చేస్తలేరు? మేము బీసీలకు ఈసారి మా ఎజెండా అదే, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, 60% రిజర్వేషన్లు ఇస్తాము అని ఎందుకు అనట్లేదు? ఏ ఒక్క పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయాలని, ఇవన్నీ దొంగ లంగ పార్టీలు, బీసీల వ్యతిరేక పార్టీలు ఇవన్నీ. నాట్ ఓన్లీ కాంగ్రెస్ బట్ ఆల్సో బీఆర్ఎస్ అండ్ బీజేపీ. మీకు దమ్ము ధైర్యం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలకు వాళ్ళెంతో వాళ్ళకన్నీ ఉన్నాయి. ఎస్సీలు 15% ఉన్నారు, 15% ఇచ్చేశారు. ఎస్టీలు 10% ఉన్నారు, 10% ఇచ్చేశారు. మరి బీసీలు 60% ఉంటే 60% ఇవ్వాలి. 42% ఎక్కడిది అసలు? 42%కి లెక్కింది. 60% ఉంటే 42కే ఎందుకు పరిమితం అయ్యారు అని ఒక్కరు ఆలోచించిన అర్థమవుతుంది. సో దీన్ని ఆలోచించాలి. ఈ ఎవరు, ఈ ఆర్ కృష్ణ కానీ, ఈ సిరికొండ కానీ, ఇంకో జాజుల కానీ, వీళ్ళందరూ కూడా, దూదిమెట్ల బాలరాజు కానీ, వీళ్ళందరూ మాటలు మాట్లాడకండి. జనాల్లోకి రాండి, ఎన్నికలను బహిష్కరించండి, పార్టీల నుంచి రిజైన్ చేయండి. మేమెంతో మాకంతా ఓట్లు వేసేందుకు జనాలని మొత్తము ఉద్యమంలోకి తీసుకురండి. బీసీలను ఎందుకు రాదు చూస్తాను. ఎక్కడ రాజస్థాన్లో ఒక వర్గము రైళ్లను ఆపేస్తేనే దెబ్బకే కేంద్రం దిగొచ్చి ఎన్నికలు నిర్వహించి వాళ్ళకు రిజర్వేషన్లను కేటాయించింది. రాజస్థాన్లో మనందరికీ తెలిసిందే. రైతుకు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తే పంజాబ్లో ప్రధానమంత్రి యొక్క కాన్వాయ్ని ఆపేసినందుకు దెబ్బకు ప్రధానమంత్రి చట్టాలను వెనక్కి తీసుకొచ్చుకున్నాడు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినందుకు రైతులు ఉద్యమిస్తే, మరి బీసీలు 60% ఉన్నారు. ఏమిటికి? ఏం డబ్బులు లేవా? ఉద్యమ స్ఫూర్తి లేదా? లక్ష్యం లేదా? అడుక్కునే దగ్గరనే ఉంటారా? వెనుకబడే వర్గంలో ఇంకెంతకాలం ఉంటారు? సో ఇది ఆలోచించాలి. వీళ్ళందరూ ఇవన్నీ దొంగ ముచ్చట్లు, ఇవి. సుప్రీంలో పిటిషనర్ల కేవియట్, బీసీ కోటా కేసులో తమ వాదనలు వినాలని హైకోర్టులో ఏ కోర్టులో వేసినా ఆ చట్టం సవరణ జరగకుండా, ట్రిపుల్ టెస్ట్ జరగకుండా ఈ రిజర్వేషన్ అమలు కావని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా ఇవి దొంగ నాటకాలు ఆడుతున్నారు.